ఓం శాంతి. చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మోత్సవం రామనవమిగా ప్రఖ్యాతిగాంచిన చారిత్రక పర్వం. రామనవమి పేరు వింటూనే రాజా దశరథుడి ఇంట జన్మించి తర్వాత జనరంజక రాజుగా ప్రసిద్ధిగాంచిన మర్యాదా పురుషోత్తముడైన రాజారాముడు అందరికీ గుర్తుకు వస్తాడు. రామనవమి అనేది కేవలం రాజారామునికి మాత్రమే సంబంధించిన పురాణేతిహాసం కాదు. రామునికి కూడా రాముడు, రామునికి ఆ రాజ్యాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, యశస్సును ప్రసాదించిన, ప్రపంచం మరిచిన మరొక గుప్త రాముడిని గుర్తించి ఆయనకు ప్రణతులర్పించటమే రామనవమి పరమార్థం. అందరికీ ఒక్క రాజారాముడు మాత్రమే తెలుసు, కానీ మొత్తం నలుగురు రాముళ్ళున్నారు. ఏక్ రామ్ దశరథ్ కా బేటా, ఒక రాముడు దశరథ పుత్రుడు రాజారాముడు. ఏక్ రామ్ గట్ గట్ మే లేటా, దేహం అనే ఘటంలో పురుస్థానంలో నివసించే జీవాత్మను కూడా ఆత్మారాముడు అంటారు. ఏక్ రామ్ జో జగత్ పసారా, జగత్తును సృష్టించిన సృష్టికర్త బ్రహ్మను కూడా రాముడిగానే వ్యవహరిస్తారు. ఏక్ రామ్ హై జో జగత్ సే న్యారా, ఇక అసలైన నాలుగవ రాముడు ఈ పాంచభౌతిక జగత్తుకు అతీతమైన వాడు. ఆరవ మహాతత్వం పారబ్రహ్మంలో నివసించే నిరాకార పరంపిత పరమాత్ముడు, ఈ జగత్తుకు అతీతమైన జ్యోతిబిందు స్వరూపుడు, సర్వశక్తివంతుడైన ఆ ఈశ్వరుడే సత్యమైన రాముడు, సృష్టికి స్వామి, జీవాత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి ప్రదాత. ఈ సంసార మాయా సాగరాన్ని, కల్యుగీ విషయ సాగరాన్ని దాటించగలిగిన భవభయహరుడు, 33 కోట్ల మంది దేవాత్మలందరికీ సదా పూజ్యుడు, దేవాదిదేవుడు, మహాదేవుడు, అవినాశి, శివ పరమాత్ముడు, సకల దేవతల సృజనకర్త, పాలనహార్. ఆయన యథార్థ స్మృతితోనే పాపాత్మ పుణ్యాత్మగా మారుతుంది, ఆత్మశుద్ధి, అమరలోక ప్రాప్తి మనగూరుతుంది. ఆయనే జ్యోతి పురుషుడు, విద్యుత్ పురుషుడు, సెల్ఫ్ ల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్, సెల్ఫ్ ఎఫల్జెంట్ పాయింట్ ఆఫ్ లైట్, ఇమోర్టల్, ఇమ్యూటబుల్, ఇన్విజిబుల్, ఇండివిజిబుల్, ఇటర్నల్, పరం పురుషుడు. ఇక్కడ పురుషుడు అనే శబ్ద ప్రయోగం స్త్రీ పురుష లింగాలకు అతీతమైంది. ఆత్మను సంస్కృతంలో పురుషుగా సంబోధిస్తారు. పరం పురుష్ అంటే పరం, ది హైయెస్ట్, సుప్రీం సోల్, సుప్రీం బీయింగ్, అల్టిమేట్ రియాలిటీ, వన్ అండ్ ఓన్లీ వన్ అని అర్థం. ఆ పరబ్రహ్మ పరమాత్ముడే స్థూల నేత్రాలకు కనిపించని దివ్య దృష్టికి మాత్రమే దర్శనమిచ్చే పరమాణ స్వరూపుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, గతి సద్గతి దాత. ఆ ఒక్క ఈశ్వరుణ్ణే విభిన్న ధర్మాలు వివిధ భాషల్లో వివిధ పేర్లతో సంబోధించారు. పరమేశ్వర్, రబ్, గాడ్, వాహెగురు, ప్రభు, ఖుదా, అల్లా, రామ్ ఇత్యాది. ఆ సత్యమైన రాముడు ఈశ్వరుని వద్దకే జీవాత్మలందరూ తిరిగి చేరుకోవాలి. అందుకే ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబకో సన్మతి దే భగవాన్ అని కీర్తించారు. అందరికీ సద్గతిని, సన్మతాన్ని, సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించారు. రాజా రామునికి, పరమాత్మ రామునికి గుణ విశేష స్వరూప కర్తవ్యాల్లో ఎంతో భేదం ఉంది. రాజా రాముడు యోనిజుడు, కౌసల్య గర్భాన జన్మించాడు. పరమాత్మ రాముడు అయోనిజుడు, ఆయన మాతృగర్భాన జన్మించాడు. రాజారాముడు దేహదారి, పరమాత్మ రాముడు అశరీరి, విదేహి, బాడీలెస్. రాజారాముడు సుఖదుఖాలన్నింటినీ అనుభవించాడు. పరమాత్మ రాముడు సుఖదుఖాలకు అతీతుడు. రాజారాముడు కర్మజన్యుడు కాబట్టి జనన మరణాధీనుడు, కాలాధీనుడు. పరమాత్మ రాముడు కర్మబంధనాలకు అతీతుడు కాబట్టి జనన మృత్యురహితుడు, కాలాతీతుడు, మహాకాలుడు. రాజారాముడు గృహస్థి దేవత, తన సంతానానికి మాత్రమే తండ్రి. పరమాత్మ రాముడు ఆ సంసారి అయిన జీవాత్మలందరికీ తండ్రి. త్వమేవ మాతా చ పితా త్వమేవ అన్న మహిమ ఆ నిరాకారుడైన శివపరమాత్మ రాముడికి మాత్రమే వర్తిస్తుంది. రాజారాముడు సద్గుణాల్లో సంపన్నుడు, సుగుణాభిరాముడు, జ్ఞాన సంపన్నుడు, పవిత్రతా సంపన్నుడు. పరమాత్మ రాముడు గుణాల్లో సాగరుడు,
పవిత్రతా సాగరుడు, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, శక్తి సాగరుడు, సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత. అందుకే జీవాత్మలందరూ సుఖశాంతులను ప్రసాదించమని, దుఃఖాలను హరించమని ఆ ఈశ్వరుడైన రాముణ్ణే ప్రార్థిస్తారు. రాజా రాముడు భోక్త, పరమాత్మ రాముడు దేహమే లేనివాడు కాబట్టి అభోక్త. రాజా రాముడు అయోధ్య నగరానికి రాజు, పరమాత్మ రాముడు మొత్తం బ్రహ్మాండానికి అధిపతి. రాజారాముడు బ్రహ్మర్షి వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ధర్మం, ఆధ్యాత్మిక జ్ఞానం, రాజనీతి, యోగ విద్యను అభ్యసించాడు. అనేక మహర్షుల మార్గదర్శకత్వం పొందాడు. పరమాత్మ రాముడు ఆయనున్నదే స్వయం జ్ఞానసాగరుడు. ఆయనే గురువులందరికీ గురువు, మానవాత్మలందరికీ సద్గతిని ప్రసాదించే పరమ సద్గురువు. రాజారాముడు చర్మ చక్షువులకు దర్శనమిస్తాడు. నీలమేఘ శ్యాముడు. పరమాత్మ రాముడు విదేహి కాబట్టి స్థూలనేత్రాలకు కానరానివాడు. దివ్య దృష్టికి మాత్రమే దర్శనమిచ్చే ఆదిత్య వర్ణంలో విరాజిల్లే జ్యోతిబిందు స్వరూపుడు. రాజారాముడు పూజ్యుడు మరియు పూజారి. పునర్జన్మల చక్రంలో తిరిగిన కారణంగా సుందరంగా ఉన్న ఆయన ఆత్మ మాయా ప్రభావం కారణంగా శ్యామంగా కూడా మారుతుంది. మరల ఈశ్వరుని ధ్యానంతో సుందరంగా పావనంగా అవుతుంది. పరమాత్మ రాముడు ఎవ్వర్ పూజ్యుడు, ఎవ్వర్ పావనుడు, సదా పవిత్రుడు, మాయాతీతుడు, త్రిగుణాతీతుడు. ఏమాత్రం కలి మాయా ప్రభావానికి లోను కాని ఏకైక పరం శక్తి. రాజారాముడు పురుషోత్తముడు మాత్రమే. జీవాత్మలందరిలో ఉత్తమ జీవాత్మ, దేవాత్మ. కాని పరమాత్మ రాముడు ఈశ్వరుడు, పరం పురుషుడు. కాబట్టే రాజారాముడు సహితం ఆ సత్యమైన రాముడు ఈశ్వరుణ్ణే ఆరాధించాడు, పూజించాడు. పరమాత్ముడు ఈశ్వరుణ్ణి జ్ఞాపకం చేయాలన్న సందేశాన్ని జగత్తుకు అందించాడు. కర్మల్లో, సుగుణాల్లో రాజారాముణ్ణి అనుసరించాలి, ఆదర్శంగా తీసుకోవాలి. రామునికే రాముడైన ఈశ్వరుని స్మృతే ఆత్మ పాప పంకిలాన్ని ప్రక్షాళన మొనర్చి సద్గతిని ప్రసాదిస్తుందన్న సత్యాన్ని రాముడు లోకానికి ఆచరించి తెలిపాడు. భక్త శిరోమణులందరికీ ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం. ఓం శాంతి. గ్లోబల్ డివైన్ ఫ్యామిలీ అందరికీ రామనవమి శుభాకాంక్షలు.